రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రైతులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ 24 గంటల పాటు రైతు దీక్ష నిర్వహించనుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ దొమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష స్థలితో పాటు ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకుంది. ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని వర్గ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులను పూర్తిగా విస్మరించి, రైతులను పూర్తిగా మోసం చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పుడు హామీలతోటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి పూర్తిగా మోసపూరితమైన మాటలతోటి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకై పనిచేస్తుందని